సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయం చూద్దాము. కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని మనం అడిగితే అవును ఉంది అనే వాళ్ళ సంఖ్య 22%, లేదు అనే వాళ్ళ సంఖ్య 58%, చెప్పలేం ఇప్పుడే అనే వాళ్ళ సంఖ్య దాదాపు 20%. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అంటే 54% పైగా ప్రజలు 25 మార్కులు ఇచ్చారు, 22% పైగా ప్రజలు 50 మార్కులు ఇచ్చారు, 12.9% ప్రజలు 75 మార్కులు ఇస్తే 9.6% మంది ప్రజలు 100 మార్కులు ఇచ్చారు. రేవంత్ సర్కార్కు ఇచ్చే మార్కులు ఎన్ని అని అడిగినప్పుడు సత్తుపల్లి ప్రజలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చు అంటే బెటర్ అనుకోవచ్చు అనే వాళ్ళ సంఖ్య దాదాపు 38.70% అయితే అనుకోలేము అనే వాళ్ళ సంఖ్య దాదాపు 62%గా ఉంది, 61.29% ఉంది. అంటే ఓవరాల్గా కూడా బెటర్ అనుకోలేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారంటే 51% ప్రజలు అవును నమ్ముతున్నాము, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని చెప్తా ఉన్నారు. 35.48% మంది ప్రజలు మాత్రం ఇది కాంగ్రెస్ ప్రచారమే, అవినీతి జరిగిందనేది దానికి ఆధారాలు లేవు అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 35.48% అయితే అవును వ్యతిరేకిస్తున్నాము, జరగలేదు అవినీతి అనే వాళ్ళ సంఖ్య మాత్రం కేవలం 12%. సో ఓవరాల్గా అయితే సత్తుపల్లి నియోజకవర్గంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనపడుతూ ఉంది.